ఒక ఇన్వర్టర్ గురించి, దాన్ని రిపేర్ చేయడం గురించి నేర్చుకుందాం. ఇది ఒక స్క్వేర్ వేవ్ ఇన్వర్టర్ అంటాం. జనరల్గా ఇన్వర్టర్లో 2 రకాలు ఉన్నాయి, స్క్వేర్ వేవ్, సైన్ వేవ్ అంటాం. స్క్వేర్ వేవ్ అనే దానిలో ఆ ఫ్రీక్వెన్సీ కొద్దిగా డిస్టార్షన్ ఉంటుంది. అంటే నార్మల్గా ఏసీ మనకు మెయిన్స్లో పవర్ సప్లైలో ఏది వచ్చేది అంటే సైన్ వేవ్. సైన్ వేవ్ అంటే ప్యూర్ ఏసీ అంటాం దాన్ని. దీనిలో కొంచెం డిస్టార్షన్ ఉంటుంది స్క్వేర్ వేవ్. ఆ డిస్టార్షన్ పోగొట్టడానికి దానిలో ఒక కెపాసిటర్ వేసి స్మూతన్ చేసి దాన్ని వాడుకుంటాం. దానికి దీనికి పెద్ద తేడా ఏముండదు. బట్ స్క్వేర్ వేవ్కి సైన్ వేవ్కి తేడా, సైన్ వేవ్లో సెన్సిటివిటీ ఎక్కువ, ఫెయిల్యూర్ రేట్ కూడా ఎక్కువ ఉంటుంది. స్క్వేర్ వేవ్లో ఫెయిల్ అయితే మనం వెంటనే రిపేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది దానికి దీనికి తేడా. ఇప్పుడు దీనికి మనకు ఆన్లైన్లో బోర్డ్స్ అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి అది తెచ్చి మనం రీప్లేస్ చేసుకోవచ్చు. ఇది స్క్వేర్ వేవ్ ఇన్వర్టర్ యొక్క అడ్వాంటేజ్. దీన్ని మనము ఫర్దర్గా ఈ వీడియోలో మనం గమనిస్తాము. అది రీప్లేస్ చేయడం కూడా నేర్చుకుందాం. ఆ పాత ఇన్వర్టరు, దీన్ని మనము ఓపెన్ చేసి రెడీ చేయడానికి ప్రయత్నిస్తాం. దీన్ని పూర్తిగా మీరు చూసి నేర్చుకోవచ్చు. మామూలుగా ఇప్పుడు డిఐవై అంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్ ఎట్ హోమ్ అంటాం. డూ ఇట్ యువర్ సెల్ఫ్ అనేది మీకు మీరుగా స్వయంగా ఎక్కువ పనిముట్లు కూడా అవసరం లేదు. ఒక సాల్డరింగ్ రాడు, స్క్రూ డ్రైవరు, చిన్న నట్ డ్రైవర్లు ఉంటే కూడా పని అయిపోతుంది. కొద్దిగా మీకు టచ్ ఉండాలి దీనిలో. మరీ పూర్తిగా టచ్ లేకుండా ఈ వర్క్ను చేయడం కొంచెం కష్టమే. దీనికి ఫర్దర్ వీడియోస్లో కూడా మేము దీని గురించి బేసిక్ నాలెడ్జ్ కూడా మీకు కొంచెం ఇస్తాము. ఈ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ 2 కూడా కలిసి ఉంటాయి. దాన్ని కూడా మీరు ఫ్యూచర్ వీడియోస్లో ఎంజాయ్ చేయొచ్చు. సో ఇది పాత ఇన్వర్టర్ ఓపెన్ చేసి పెట్టాము. దీనిలో జస్ట్ ఇది ఫ్రంట్లో మనము ఇండికేటర్ బోర్డు, మెయిన్స్, ఛార్జరు, ఇన్వర్టర్, ఓవర్లోడ్, బ్యాటరీ, ఈ ఇండికేటర్స్ ఉంటాయి. మెయిన్స్, బ్యాటరీ, ఛార్జర్ ఆన్, ఇన్వర్టర్ ఆన్, ఓవర్లోడ్, బ్యాటరీ. దీన్ని కూడా నేను రిమూవ్ చేసి ముందర పెట్టాను. దీనిలో మనము అది నోట్ చేసుకున్నామంటే ఏమేమి ఇండికేటర్స్ వస్తాయి. సో ఇక్కడ మనము పరిశీలిస్తే ద మెయిన్స్, ఇన్వర్టర్, ఛార్జరు, ఓవర్లోడ్, లో బ్యాటరీ ఆ మార్కింగ్ చేసుకుంటే మనకు ఆ వైరింగ్ చేసుకునేటప్పుడు ఈజీ అవుతుంది మనకు. ఇది 850 ఇన్వర్టర్. ఇదే బోర్డు మనం తెప్పించుకున్నాం ఇప్పుడు ఆన్లైన్లో. దీనిలో పరిశీలిస్తే ఇది పాత బోర్డు. దీనిలో మనం కనెక్షన్స్ ఒక్కసారి ఇప్పే ముందర పరిశీలించామంటే ఈ రెడ్ వైరు అంటే బ్యాటరీ కనెక్షన్, ఇది పాజిటివ్ అంటాము. ఇది ట్రాన్స్ఫార్మర్లో 12-0-12 అంటాం. సో 3 ట్యాపింగ్స్. జనరల్గా మన స్క్వేర్ వేవ్ ఇన్వర్టర్ అంటేనే 3 ట్యాపింగ్స్ ఉంటుంది. 12-0-12 ట్రాన్స్ఫార్మర్. సో 0 ట్యాపింగ్కి మనము పాజిటివ్ వోల్టేజ్ ఇస్తాము. 12-12 ఆ 2 ఆ బోర్డులో ఉండే సింక్ ప్లేట్కి కనెక్ట్ చేస్తాము. ఇది బేసిక్ నీడ్. నెక్స్ట్ నెగటివ్ వైరు డైరెక్ట్గా మనకి దీనిలోకి వెళ్తుంది. ఇన్వర్టర్లో ఆ బోర్డులోకి నెగటివ్ వైరు బోర్డుకి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. ఈ పక్క ఉండేవి 0 అంటే న్యూట్రల్. ఇది ప్రైమరీ సెక్షన్, ఇది సెకండరీ సెక్షన్. ప్రైమరీ సెక్షన్లో 0. నెక్స్ట్ ఛార్జింగ్ వోల్టేజ్ 150-160 అట్లా ఇస్తారు. నెక్స్ట్ 230 volts అవుట్పుట్. ఇది సెన్సింగ్ వోల్టేజ్ అంటాం, ఫీడ్బ్యాక్ వోల్టేజ్. ఈ ఫీడ్బ్యాక్ వోల్టేజ్ ఇవ్వడం మూలన ఏమవుతుందంటే మనకు అవుట్పుట్ కాన్స్టెంట్గా ఉంటుంది. వేరియేషన్ లోడ్ పెరిగే కొద్దీ వోల్టేజ్ మారకుండా అది కంట్రోల్ చేస్తుంది. ఇది ఫీడ్బ్యాక్ వోల్టేజ్ అంటాము. ఇది కొన్ని బోర్డులకు వస్తుంది, కొన్ని బోర్డులకు రాదు. ఇది ఈ ఓల్డ్ మోడల్లో ఉంది. ఇక్కడ ఫ్యాన్ ఉంది. సో ఫ్యాన్కి కావాల్సిన కనెక్షన్స్, ఈ బోర్డులో ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయో అన్ని బోర్డులు కూడా ఆ బోర్డులో కనెక్షన్స్ వస్తాయి. దీనిలో ఈ కెపాసిటర్ ఒకటి ఉంది, ఏసీ కెపాసిటర్. ఇది వచ్చి మనకు స్మూతింగ్ చేస్తుంది. ఈ స్క్వేర్ వేవ్ ఇన్వర్టర్లో కొంచెం రిపుల్స్ ఉంటాయి. ఇట్స్ నాట్ ఏ ప్యూర్ సైన్ వేవ్. ఇక్కడ మనం సైన్ వేవ్, స్క్వేర్ వేవ్ అనేది కూడా మళ్ళీ మనం ఇంకొక వీడియోలో చర్చించుకుందాము. దీని గురించి ఆ ఇన్వర్టర్లో తేడా గురించి కూడా మనము ఇంకొకసారి చర్చించుకుంటాము. ఎందుకంటే అది కొంచెం టైం ఎక్కువ పడుతుంది.
ఈ స్మూతింగ్ కెపాసిటీ పవర్ అవుట్పుట్లో ఇవ్వడం మూలాన దీనిలో వచ్చే కాస్త రిపుల్స్ను కూడా స్మూత్ చేసి మనకు ప్యూరిఫై చేసి నియర్ టు సైన్ వేవ్ వోల్టేజ్ ఇస్తుంది మనకి. ఇది మనకు. సో ఇక్కడ ఒకసారి మనము ఈ బోర్డుని ఇప్పలేసి దాన్ని ఎట్లా కనెక్ట్ చేయాలో ఒకసారి చెక్ చేస్తాం. ఇంతకు ముందుగానే మనము అనుకున్నట్టు ఇది ఒకసారి దీన్ని చెక్ చేస్తాం. ఈ బోర్డులో ఒకసారి పరిశీలించినామంటే ఇక్కడ ఈ కనెక్టర్స్ ఉన్నాయి వరుసగా ఒక్కొక్క దానికి. ఈ కనెక్టర్కి ఇండికేటర్స్ ఇక్కడ ఇచ్చాడు. ఛార్జింగ్ ఇండికేటర్, అది ఫస్ట్ పిన్, సెకండ్ పిన్ గ్రౌండ్, థర్డ్ పిన్ మెయిన్స్ వోల్టేజ్, ఫోర్త్ పిన్ ఇన్వర్టర్, ఫిఫ్త్ పిన్ బ్యాటరీ లో ఇండికేషన్, సిక్స్త్ పిన్ ఓవర్లోడ్. సో 6 పిన్స్ కనెక్టర్. ఆ వైర్ కూడా మనకు దీంతో పాటు సప్లై చేయడం జరిగింది. ఇది అక్కడికి. నెక్స్ట్ ఇది ఆన్ ఆఫ్ స్విచ్కి ఇచ్చుకుంటాము. ఆల్రెడీ మనకి ఇక్కడ ఉంది ఆ పాత బోర్డులో. ఇది ఇన్వర్టర్ యూపీఎస్ మోడ్, అంటే చేంజ్ ఓవర్ టైమింగ్ని మార్చేదానికి దీనికి ఒక స్విచ్ కనెక్ట్ చేసామంటే సో ఇన్వర్టర్ మోడ్ కావాలన్నా యూపీఎస్ మోడ్ కావాలన్నా. ఇది నార్మల్ కరెంటు, హై కరెంటు, అంటే నార్మల్ ఛార్జింగ్, స్పీడ్ ఛార్జింగ్ అనొచ్చు దీన్ని కూడా. ఇక్కడ ఒక స్విచ్ కనెక్ట్ చేసి ఆన్ ఆఫ్ పెట్టామంటే అది వస్తుంది. ఇక్కడ వచ్చి ఫ్యాన్ కనెక్షన్ వస్తుంది. ఇవన్నీ ఆల్మోస్ట్ రెడీగా ఉంటాయి. ఇక్కడ మనకు న్యూట్రల్ వోల్టేజ్, ఛార్జింగ్ వోల్టేజ్, ఇది బ్యాటరీ పాజిటివ్ వోల్టేజ్. అంటే మన బోర్డుకు కావాల్సిన ఈ సర్క్యూట్లో మైక్రో కంట్రోలర్ చిప్ ఉంది. ఈ మైక్రో కంట్రోలర్ చిప్ వల్ల మనకు అడ్వాంటేజ్ ఏమంటే మనకు కొన్ని బోర్డులు ఉంటాయి. ఇది అన్లాక్ బోర్డ్ అంటాము. ఈ అన్లాక్ బోర్డులో ఒక్క మైక్రో కంట్రోలర్ చిప్ చేసే పని ఇక్కడ 4 చిప్స్ చేస్తాయి. సో ఇది దానివల్ల ఈ సైజు పెరగడము, కొంచెం ఎఫిషియన్సీ కూడా తక్కువ ఉంటుంది ఈ బోర్డులకి. ఇది ఓల్డ్ మోడల్ బోర్డు. ఇది వచ్చి మైక్రో కంట్రోలర్. దీనిలో ఉండేది కూడా ఇప్పుడు మైక్రో కంట్రోలర్ బోర్డే. ఓల్డ్ బోర్డు కూడా సేమ్ సిస్టమే మనం రీప్లేస్ చేస్తున్నాము. ఈ మైక్రో కంట్రోలర్ బోర్డు వల్ల ఏమవుతుందంటే ఛార్జింగ్ వోల్టేజెస్ కానీ, ఆ కట్ ఆఫ్ సిస్టమ్స్ కానీ అన్నీ ఆటోమేటిక్గా మనకు మెయింటైన్ చేస్తూ ఉంటుంది ఆ ప్రోగ్రామింగ్ వల్ల. దీనివల్ల మనకు బ్యాటరీ లైఫ్ కానీ, పవర్ సేవింగ్ కానీ రెండూ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు ఈ రిలే ఉంది. ఇది చేంజ్ ఓవర్ రిలే. దీని కనెక్షన్స్ కూడా ఇక్కడ నోటిఫై చేశాడు. దాన్ని మనం చూసి చెక్ చేసి కనెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ మనకు ఫ్యూజ్ కంట్రోల్స్ ఉన్నాయి. 40 amps ప్యారలల్గా ఇచ్చి ఉంటాడు. ఇది నెగటివ్ ఇన్పుట్లో ఇచ్చేసాడు. ఆ నెగటివ్ ఇన్పుట్లో ఉండడం వలన సపోజ్ ఏదైనా పాజిటివ్లోనే నెగటివ్లోనే ఫ్యూజ్ ఎక్కడైనా ఉండొచ్చు. బ్యాటరీలో మనకు ఈ బోర్డులో కానీ ఏదైనా ఈ మాస్ఫెట్లు ఎక్కడైనా షార్ట్ అయ్యి షార్ట్ సర్క్యూట్ వల్ల ఓవర్ కరెంట్ డ్రా చేసినప్పుడు ఈ ఫ్యూజ్ ఫెయిల్ అవుతుంది. ఈ ఫ్యూజెస్ ఫెయిల్ అయినప్పుడు మళ్ళీ మనం రీప్లేస్ చేసుకోవచ్చు. ఇంకోటి సేఫ్టీ, ఇక్కడ లోపల ఫైర్ హెజార్డ్ జరగకుండా దీన్ని ప్రివెంట్ చేయడానికి ఈ ఫ్యూజ్ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మనము నెగటివ్ వోల్టేజ్, అంటే మనకు బ్యాటరీ నుంచి వచ్చే నెగటివ్ వోల్టేజ్ డైరెక్ట్గా ఇక్కడ కనెక్ట్ చేస్తాం. ఇప్పుడు మనం ఈ పాత బోర్డ్ని రిమూవ్ చేస్తాం. ఫస్ట్ ఈ సింక్ కనెక్షన్స్ రిమూవ్ చేద్దాం. పాత బోర్డ్ని రిమూవ్ చేస్తాం. ఫస్ట్ ఈ ట్రాన్స్ఫార్మర్ స్క్రూలు రిమూవ్ చేస్తే కానీ మనకు అది తేలిక అవ్వదు. సో ఈ ఫ్యాన్ కనెక్షను, ఇది ఆన్ ఆఫ్ స్విచ్ కనెక్షను, ఇది ఇండికేటర్ కనెక్షన్, ఇది ఛార్జింగ్ స్లో ఫాస్ట్ కనెక్షన్, ఇది ఫీడ్బ్యాక్ కనెక్షన్. ఇక్కడ మనకు బ్యాటరీ కనెక్షన్, అంటే బ్యాటరీ నుంచి 12 వోల్ట్ బోర్డుకి ఇస్తామంటే బోర్డులో ఉండే మైక్రో కంట్రోలర్స్ అవన్నీ ఆపరేట్ అవ్వడానికి కావాల్సిన వోల్టేజ్ దీని ద్వారా బ్యాటరీ నుంచి నేరుగా బోర్డుకి ఇస్తాము. ఈ 3 మనం, ఒకటి ఛార్జరు, ఒకటి అవుట్పుట్, ఒకటి ఇన్పుట్, 3 వోల్టేజెస్ ఈ రిలేకి వస్తుంది. దీన్ని మనము రిమూవ్ చేయాలి. ఇప్పుడు బోర్డ్ రిమూవ్ చేయాలంటే ఇక్కడ ఈ నెగటివ్ వైర్ గట్టిగా పట్టుకుంటుంది. దాన్ని మనం రిమూవ్ చేసుకోవాలి.
ఇది రిమూవ్ చేయాలంటే చాలా హీట్ కావాలి. ఇంకా దీనికి ఎక్కువ టెంపరేచర్ కావాలి కాబట్టి కొంచెం పవర్ఫుల్ సాల్వింగ్ రాడ్ కావాలి. అంటే 35 వాట్స్ కన్నా ఎక్కువ కావాలి. ఇక్కడ మనం 2 సాల్వింగ్లు పెట్టి ఒక్కసారి హీట్ చేద్దాం కరగడానికి. సాల్వింగ్ వేడెక్కే లోపల మనము ఈ ఫ్రంట్ ఇండికేటర్ ఎల్ఈడి కనెక్షన్స్ సాల్వింగ్ వేడెక్కే లోపల మనం ఈ ఫ్రంట్ ఇండికేటర్ కనెక్షన్స్ ఇవి ఒక్కసారి చెక్ చేసుకుందాం. ఈ వైర్లకి అంతా ఒకసారి స్లీవ్ తీసి సాల్వింగ్ హీట్ అయింది కాబట్టి ఒకసారి దీన్ని ట్రై చేద్దాము. ఇది రిమూవ్ చేసి పక్కన పెట్టేస్తే మనకు ఒక పని అవుతుంది. బోర్డు నెక్స్ట్ బోర్డు వర్క్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, పాత బోర్డ్ని రిమూవ్ చేసేస్తాం. ఇప్పుడు ఈ బోర్డు కావాల్సిన ఫిక్సింగ్ హోల్స్ ఉన్నాయా లేవా పాత దానికి మనకు అలైన్మెంట్ ఒకసారి చెక్ చేసుకొని దాన్ని అడ్జస్ట్ చేసుకుంటాము. ఇది యాక్చువల్గా సెట్ అవ్వలేదు. ఆ బోర్డు ఈ బోర్డు కాస్త డిస్టెన్స్ ఉంది కాబట్టి దీనికి తగ్గట్టు మనము అడ్జస్ట్ చేసుకుందాం. ఇక్కడ మనకు అలైన్మెంట్కి హోల్స్ ఉన్నాయి, ఒకసారి ట్రై చేద్దాం అడ్జస్ట్ చేసి. ఆల్మోస్ట్ సెట్ అయిపోయింది. సో ఆ విధంగానే ఈ పక్క కూడా మనకు అలైన్మెంట్కి స్లాట్ ఇచ్చాడు కాబట్టి సో దీన్ని కూడా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. కాస్త ముందుకు జరుపుకుంటే ఆ పక్క హోల్కి అడ్జస్ట్ చేసుకుంటాం. మళ్ళీ ఈ బోర్డు ఒకసారి పెట్టి చెక్ చేసుకుంటాం అలైన్మెంట్.
కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు దీనిలో మనకి ఇప్పుడు ఈ నెగటివ్ వైర్ని ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. బ్యాటరీ నుంచి వచ్చే నెగటివ్ వైర్. ఇది రెడీ అయింది. నెక్స్ట్ మనం ఇంకా ఈ బోర్డు ఇక్కడ మౌంట్ చేసేసి ఇప్పుడు దీనిలో ఉండే పిన్లన్నీ కూడా ఏవి మ్యాచ్ అవ్వదు మనకి ఈ బోర్డుకి. కాబట్టి కొత్త బోర్డుతో వచ్చిన పిన్స్ అన్నీ మనం దానికి చూసి అనుగుణంగా కనెక్ట్ చేసుకుందాం. ఆన్ ఆఫ్ స్విచ్, ఆన్ ఆఫ్ స్విచ్. ఇప్పుడు ఆన్ ఆఫ్ స్విచ్కి వైర్ కనెక్ట్ చేసాము. దాని ప్లేస్లో దాన్ని మౌంట్ చేసేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి, ఆన్ ఆఫ్. దానికి ఇది పెట్టేసామంటే సో ఒక కనెక్షన్ ఓకే. నెక్స్ట్ ఇన్వర్టర్ యూపీఎస్ అది ఆప్షన్, అదేమో అవసరంలే. ఫాస్ట్ ఛార్జింగ్, నార్మల్ ఛార్జింగ్ అది ఆప్షన్. నెక్స్ట్ ఫ్యాన్ కనెక్షన్ అవసరం మనకి. ఫ్యాన్ కనెక్షన్ కోసం ఇంకొక వైర్ రెడీ చేసుకుందాం.
ఇప్పుడు ఫ్యాన్ కనెక్షన్లో పాజిటివ్ నెగటివ్ పోలారిటీ ఉంటుంది కాబట్టి ఇక్కడ కొంచెం మనం అబ్జర్వ్ చేసి ఇచ్చుకోవాలి. ఇక్కడ బోర్డులో ఏమో మనకు చూపించేటప్పుడు ఈ పిన్ ఇట్లా ప్రెస్ చేసామంటే బ్లాక్కు పాజిటివ్ వస్తుంది కాబట్టి అదొక్కసారి చెక్ చేసుకొని మనం ఇక్కడ ఇచ్చుకోవాలి. బ్లాక్ వైరు పాజిటివ్కి, బ్రౌన్ వైరు నెగటివ్కి. అవి కనెక్ట్ చేశాక దాన్ని ఇన్సులేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్యాన్ వైర్ని దాని సాకెట్లో ఇన్సర్ట్ చేసేస్తాం. ఓకే, ఫ్యాన్ కనెక్షన్ ఓవర్. ఇంకా మనం చేసుకోవాల్సింది ఫ్రంట్ ఎల్ఈడి ప్యానల్. ఇప్పుడు ఈ పిన్ అక్కడ ఇన్సర్ట్ చేసామంటే మనకు ఒక ఐడియా వస్తుంది ఏ పిన్ ఏ కలర్కి వస్తుంది. సో ఫస్ట్ పిన్ ఛార్జింగ్ ఇండికేటర్. దీనిలో మనము ఛార్జింగ్ ఇండికేటర్ అంటే మధ్యది. థర్డ్ ఎల్ఈడికి వచ్చే కనెక్షన్కి మనం ఛార్జింగ్ ఎల్ఈడి ఇవ్వాలి. గ్రీన్ వైరు ఫస్ట్ వైర్ కాబట్టి అది ఛార్జింగ్ ఇండికేటర్కి వస్తుంది. మధ్య ఎల్ఈడికి రావాలి మనకి. సెంటర్ ఎల్ఈడి మూడో పాయింట్. ఆ మూడో పాయింట్లో మనం ఈ గ్రీన్ వైర్ని కనెక్ట్ చేద్దాం. మళ్ళీ నెక్స్ట్ వైర్ తీసుకుందాం. ఎల్లో వచ్చి గ్రౌండ్కి వస్తుంది. దీనిలో గ్రౌండ్ అంటే దిస్ ఈజ్ ద లాస్ట్ వన్. మూడో వైరు మెయిన్స్ ఇండికేషన్. ఇక్కడ మనకు మెయిన్స్ ఫస్ట్ ఎల్ఈడి. సో ఫస్ట్ ఎల్ఈడి అంటే రెండో పిన్.
నెక్స్ట్ వైర్ ఇన్వర్టర్ అనేది మనకు సెకండ్ ఎల్ఈడి అంటే థర్డ్ పిన్. నెక్స్ట్ బ్రౌన్ వైర్ బ్యాటరీలో అనేది మనకు లాస్ట్ పిన్. నెక్స్ట్ మిగిలింది లాస్ట్ బ్లాక్ వైర్ ఓవర్లోడ్ అనేది మనకు ఫోర్త్ ఎల్ఈడికి ఉంది కాబట్టి దానికి సంబంధించిన పిన్ కనెక్షన్ ఇస్తే సరిపోతుంది. ఓకే, ఎల్ఈడి ఇండికేటర్ కనెక్షన్ అయిపోయింది. ఈ వైర్లన్నీ ఒకసారి మెలిగి పెట్టేస్తాం. దట్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ ఇంకా మనకి ఇవ్వాల్సింది ఈ రిలే కనెక్షన్ మెయిన్స్. ఈ బ్లూ వైర్ వచ్చి మనకు సాకెట్కి వెళ్తుంది, అవుట్పుట్ సాకెట్కి. అంటే దిస్ ఈజ్ అవుట్పుట్ కనెక్షన్. ఇక్కడికి వెళ్తుంది చూడండి, అవుట్పుట్ సాకెట్కి వోల్టేజ్ బ్లూ వైర్. మనం ఈ పిన్స్ లూజ్గా ఉంటాయి కాబట్టి ఒకసారి దాన్ని ప్రెస్ చేసి టైట్ చేసుకోవాలి. ఓకే, దీనిలో సెంటర్ పిన్ ఎల్లో వైరు మనకు ఛార్జింగ్ ట్యాపింగ్కి వస్తుంది చూడండి. ఛార్జింగ్ ట్యాపింగ్ అది రిలేలో సెంటర్కి ఇస్తాం. ఇది కూడా ఒకసారి ప్రెస్ చేసి ఓకే. ఇది మెయిన్స్ ఇన్పుట్.
అంటే ఈ వైరు ఈ పాయింట్లో ఇవ్వాలి. ఇక్కడికి వచ్చి మనము మెయిన్స్ 230 volts ఇన్పుట్ ఇక్కడికి వస్తుంది డైరెక్ట్గా. ఇది ఇక్కడ ఓకే, 3 కనెక్షన్స్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు మనము ఈ పిన్ దానికి మ్యాచ్ అవ్వదు ఈ బోర్డుకి, కొత్త బోర్డుకి, కాబట్టి దానికి సూటబుల్గా ఈ 3 పిన్ కావాలి. దీనికి తగ్గట్టు మనం ఇప్పుడు కనెక్షన్ ఉంచుకుందాం. ఆ వైర్లు తీసి దీనిలో ఫస్ట్ పిన్ న్యూట్రల్, సెకండ్ పిన్ చార్జరు, థర్డ్ పిన్ 12 volt. ఇంకా గుర్తుకు రాసుకున్నామంటే మనకి ఈజీగా ఉంటుంది నెక్స్ట్ అక్కడ కనెక్ట్ చేసేటప్పుడు. దానికి ఈ పిన్స్ ఇచ్చారు, దీన్ని మనం కట్ చేసి త్రీ పిన్స్ తీసుకుంటే మనకు పని అవుతుంది. ఇది ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చే ఛార్జింగ్ ట్యాపింగ్. దీనికి ఛార్జింగ్ వోల్టేజ్ వెళ్ళాలి. దీనికి ఒక పిన్ కనెక్ట్ చేద్దాం. ఇక్కడ కొంచెం పేస్ట్ వేసుకోవాలి. దీన్ని జస్ట్ క్రింపింగ్ చేసుకోవాలి.
ఈ బ్లాక్ వచ్చి న్యూట్రల్ వైర్. దీన్ని ఇన్సర్ట్ చేసామంటే అది లాక్ అయిపోతుంది న్యూట్రల్కి. నెక్స్ట్ ఛార్జింగ్ వైరు. ఇంకొకటి 12 వోల్ట్ కనెక్షన్ ఒక వైర్ ఇచ్చుకోవాలి మనం. దీనికి 12 వోల్ట్ ఇవ్వాలి మనం. ఈ వైర్ని కట్ చేసి ఈ పిన్ కూడా ప్రెస్ చేసుకొని దీనిలో 12 వోల్ట్ అని రాస్తున్నాం కదా, అక్కడ దీన్ని ఇన్సర్ట్ చేస్తాం. ఇది సెల్ఫ్ లాకింగ్. పిన్స్ లోపలికి వెళ్ళంగానే లాక్ అయిపోతాయి. ఇప్పుడు ఈ పిన్ను మనం ఆ స్లాట్లో ఇన్సర్ట్ చేద్దాం. సరిపోయింది. న్యూట్రల్, ఛార్జర్, 12 వోల్ట్. ఇంకా మనకు మిగిలి ఉండేది ఈ ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్స్. ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చిన ఈ 12 ట్యాపింగ్స్ రెండు ఉన్నాయి. దీని నుంచి పాజిటివ్ వోల్టేజ్
మాస్ఫెట్కు కనెక్ట్ అవుతుంది. సో దీన్ని మనం ఇప్పుడు కనెక్ట్ చేస్తే ఫైనల్ కనెక్షన్స్ అయిపోతుంది. దీనికి బోల్ట్లు దీనిలో ఇన్సర్ట్ చేసి వాషర్ పాత బోర్డుకి దీనికి తేడా ఏమంటే ఆ కనెక్టింగ్ ఆ సింక్కి అక్కడ డైరెక్ట్గా స్క్రూ థ్రెడ్ వస్తుంది, ఇక్కడ వచ్చి బోల్ట్ నట్ వస్తుంది. ఇది మనము అడ్జస్ట్ చేసుకొని రెడీ చేసుకోవాలి. ఇది బాగా టైట్ చేయాలి, కొద్ది కూడా లూజ్ కాంటాక్ట్ రాకూడదు. లూజ్ కాంటాక్ట్ వస్తే మాస్ఫెట్స్ ఫెయిల్ అయిపోతాయి. ఎందుకంటే ఇక్కడ హెవీ కరెంటు పాస్ అవుతూ ఉంటుంది 12 volts, కాబట్టి బాగా టైట్ చేసి ఒకసారి చెక్ చేసుకోవాలి, షేక్ అవ్వకూడదు. ఫుల్ టైట్, కానీ సింక్ను పట్టుకొని మనము టైట్ చేయాలి. ఇప్పుడు మేము ఇన్వర్టర్ని బ్యాటరీ కనెక్ట్ చేస్తాము. పాజిటివ్కు నెగిటివ్ అయితే బ్యాటరీ నాకు కింద ఉంది కాబట్టి మీకు కనబడదు. మీకు కనెక్ట్ చేసి వర్కింగ్లో చూపిస్తాను. బ్యాటరీ కనెక్ట్ అయింది. ఇప్పుడు మనము ఈ ఫ్రంట్ స్విచ్ను ఆన్ చేద్దాము. ఈ స్విచ్ను ఆన్ చేసినప్పుడు ఇండికేటర్స్ వస్తుంది, ఏదేది వస్తుందో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇన్వర్టర్ ఆన్ అయింది. ఇన్వర్టర్ ఆన్ అయింది. పక్కన దానికి లోడు ఈ బల్బ్ కనెక్ట్ చేశాను, అది వెలుగుతోంది. ఆపాను, ఆగిపోయింది. ఈ సిఎఫ్ఎల్ ల్యాంప్ లోడ్ కనెక్ట్ చేశాను, అది మీరు దీనిలో చూడొచ్చు. ఇన్వర్టర్ ఆన్ అయింది. ఆన్ అవ్వగానే ఆ బల్బ్ వెలిగింది. నెక్స్ట్ ఇప్పుడు పవర్ కనెక్ట్ చేద్దాం మనం. ఛార్జింగ్ మెయిన్స్ అంటే ఫస్ట్ మెయిన్స్ ఆన్ అయింది. నవ్ ఇట్ ఈస్ గెటింగ్ ఛార్జింగ్. బ్యాటరీ ఛార్జింగ్ పోతుంది. ఈ బ్యాటరీ ఛార్జింగ్ ఫుల్ అయ్యాక ఈ బ్లింకింగ్ ఆగిపోయి ఫిక్స్ అయిపోతుంది, అది మనకి ఇండికేషన్. సపోజ్ ఏదైనా మనము దీనికి ఇన్వర్టర్కి ఎక్కువ లోడ్ కనెక్ట్ చేసామంటే ఈ ఓవర్లోడ్ అనే ఇండికేషన్ వెలుగుతుంది. నార్మల్గా అది ఆఫ్లోనే ఉంటుంది. ఈ లో బ్యాటరీ అంటాం లాస్ట్. ఈ లో బ్యాటరీ ఇండికేషన్ వచ్చి మనం బ్యాటరీని పూర్తిగా వాడేసినప్పుడు ఒక 4-5 గంటలు ఏదో దాని కెపాసిటీని బట్టి ఆ ఎండ్ టైంలో ఇంకా బ్యాటరీ ఇంకా అది అవుట్పుట్ ఇవ్వలేను అన్న పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ లో బ్యాటరీ ఇండికేషన్ వస్తుంది. ఈ లో బ్యాటరీ ఇండికేషన్ వచ్చినప్పుడు మనము ఫ్రంట్ స్విచ్ ఆపేస్తాము. మళ్ళీ కరెంట్ వచ్చాక ఆటోమేటిక్గా అది ఛార్జ్ అవుతుంది. ఇది దీనిలో ఉండే సిస్టమ్. ఇది ఇన్వర్టర్. సో ఇప్పుడు కొత్త బోర్డు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. అగైన్ మళ్ళీ ఇన్వర్టర్ ఆన్ చేశాను, బ్యాటరీ మోడ్లో పనిచేస్తుంది, ఆ బల్బ్ వెలుగుతోంది. ఇప్పుడు కరెంట్ ఆన్ చేస్తాను. కరెంట్ ఆన్ చేయగానే ఆటోమేటిక్గా పవర్ మోడ్లోకి వెళ్ళిపోయింది, లైట్ వెలుగుతుంది మనకు లోడ్లో. సో ఇన్వర్టర్ ఓకే. ఇప్పుడు మనము ఈ ఎల్ఈడి ఇండికేటర్ని ప్యానెల్లో బిగించేస్తే మన వర్క్ కంప్లీట్ అవుతుంది.
అది కూడా రెడీ అయిపోయింది. ఈ మైక్రో కంట్రోలర్ బోర్డ్ అనేది ఈజ్ అ కామన్. ఏదైనా కూడా మనకు 3 ట్యాప్స్ సెకండరీలో 12012 ఉండే ఏ ట్రాన్స్ఫార్మర్కైనా ప్రైమరీలో 0, 150 ఆర్ 160 ఆర్ 200, 230 ఈ ట్యాపింగ్స్ ఉన్న ట్రాన్స్ఫార్మర్ ఏదున్నా కూడా మనము ఈ బోర్డుని కనెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది మల్టీపర్పస్ బోర్డే. ఇది ఒక పర్టికులర్ మోడల్, పర్టికులర్ కంపెనీకో వాడాలి అని కూడా ఇది కూడా లేదు దీనికి. సో థ్యాంక్ యూ వ్యూవర్స్. ఇక్కడతో ఈ వర్క్ ముగిసింది. మళ్ళీ నెక్స్ట్ కలుస్తాం మనం. సీ యూ. ఈ ఇన్వర్టరు 2013లో మేము తయారు చేసినవి, అప్పట్లో అమ్మింది. అగైన్ ఇప్పుడు బోర్డు ఫెయిల్ అవ్వడం వలన దానికి రీప్లేస్ చేశాం.